హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కరకరలాడుతూ క్రిస్పీగా ఉండే చెగోడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా. ముందుగా మనము చెగోడి తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. తర్వాత బటర్, నువ్వులు, వాము, పసుపు, కారం, జీలకర్ర, ఉప్పు. సో ఇలా ఈ పదార్థాలను సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక కడాయి వేడి చేసుకొని అందులో 1 కప్పు బియ్యపిండికి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత బటర్, నువ్వులు, వాము, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు. సో ఇలా ఈ పదార్థాలన్నీ వేసుకొని మనము ఈ వాటర్ని బాగా రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు మనము వేడి చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా వాటర్ బాగా వేడయ్యాయి. ఇలా ఒకసారి బాగా మనము ఈ మిశ్రమం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము 1 కప్పు బియ్యపిండిని వేసుకొని ఉండలేమి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా పిండి అంతా ఈ వాటర్లో బాగా కలిసే విధంగా మనము మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఈ పిండి కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇది గోరువెచ్చగా ఉంది. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము ఈ పిండిని వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయకుండా బాగా చేతితో మనము ఇలా పిండిని ఎంత బాగా మనము పిండిని బాగా కలుపుకున్నామంటే చెగోడీలు అంత క్రిస్పీగా వస్తాయి. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని బాగా మనము చేతితో మర్దనా చేస్తూ కలుపుకొని మనము రెడీ చేసుకోవాలి. చూసారా, మనం ఇప్పుడు పిండిని రెడీ చేసుకున్నాము. ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనము వీడియోలో చూపించిన విధంగా చెగోడీల్ని మనము ఇలా రెడీ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనము వేళ్ళ సహాయంతో, అరచేతి సహాయంతో, ఇలా చూపుడు వేలు మరియు బొటన వేలు సహాయంతో ఇలా చెగోడీల్ని రెడీ చేసుకోవాలి. ఇదే విధంగా మనము పిండి మొత్తాన్ని ఇలా చెగోడీలాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రై చేసుకోవడానికన్నా ముందు ఇలా మనము గరిటెలో చేసుకున్న చెగోడీలన్నీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకొని మనము అందులోకి ఆయిల్ మాత్రం లో హీట్లో పెట్టి ఇప్పుడు చెగోడీలు వేసుకొని కొద్దిసేపు మనము కలియపెట్టకుండా అలానే పెట్టేసుకొని అవి కొద్దిగా హీట్ అయ్యేంత వరకు మనము వెయిట్ చేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ క్రిస్పీగా అయ్యేంత వరకు మనము వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన చెగోడీల్ని మనము అన్నీ తీసుకొని టిష్యూ పేపర్లో వేసేసుకుంటే ఎంతో క్రిస్పీగా మరియు టేస్టీగా ఉండే మంచి స్నాక్ ఐటెం చెగోడీలు రెడీ అయిపోతుంది. వీటిని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే 1 నెల పాటు నిలువ ఉంటాయి. అంతేకాకుండా మనము స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో పెట్టించినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టపడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.